ఆదిలాబాద్ జిల్లాలో ముందస్తుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు రైతులు. ముఖ్రాఖే గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో అన్నదాతలు తమ పంట పొలాల్లో అభిమాన నాయకుడి చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలను పట్టుకొని అభిమానాన్ని చాటారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లతో తాము సుభిక్షంగా జీవించామన్నారు రైతులు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్కే సుభాష్ సహా రైతులు పాల్గొన్నారు. జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామంలో మన ప్రీతమ నాయకుడు కేటీఆర్ సార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని దాదాపు ఇవాళ 4వ రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మన అభిమాన నాయకుడు 24 తారీఖు నాడు జన్మదినం ఉంది కాబట్టి ఒక 2 రోజుల ముందే ఇవాళ ఇది 4వ కార్యక్రమం. మరి ఇలా పుష్పాభిషేకం కేటీఆర్ అన్న గారికి చేయడం జరుగుతున్నది. కేటీఆర్ అన్న గారికి అందరూ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతు కూలీలు అందరూ సార్ ఆయుషారోగ్యాలతో ఉండాలి, అన్న ఆయుషారోగ్యాలతో ఉండాలి. మరి ఏదైతే ఈ రాక్షస పాలన ఉన్నదో ఈ పాలనకు నాంది పలకాలి. రాబోయే నెక్స్ట్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి రైతుకు ఇలా ఎంత అవస్థ అంటే ఇవాళ డీఏపీ దొరకట్లేదు, యూరియా దొరకట్లేదు, వర్షాలు పడతలేదు. మరి ఇలా కాళేశ్వరం నీళ్లు ఉండి కూడా మోటార్లు ఆన్ చేయట్లేదు. మరి ఇలా ఎంత అవస్థ ఉన్నది, ఎక్కడ నీళ్లు లేదు, ఎంత అవస్థలో రైతులు ఉన్నారు. మరి కనీసం రైతుల గురించి రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదు. మరి ఏదైనా అంటే కేటీఆర్ గారికి మరి హరీష్ రావు గారిని రక్తం కోసి జల్లితే పంటలు పంటాయి అంటున్నాడు. సిగ్గుశరం ఉండాలి. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడడానికి